విశాఖ రాజకీయం ఇప్పుడు గ్రేటర్ చుట్టూ తిరుగుతుంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ 5,000 ప్రస్థానం ముగింపు దశకు చేరుకుంది. 2021లో మొదలైన ఈ కౌన్సిల్ ప్రస్థానం మార్చి 17తో ముగియనుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ పీఠాన్ని లాగేసుకున్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆ సీటును దక్కించుకోవాలని చూస్తుంది. అయితే ఈసారి జనసేన, బీజేపీలు కూడా తమ వాటా కోరుతుండటంతో కూటమిలో చర్చలు వేడెక్కాయి. వార్డుల సంఖ్య పెంపు, మేయర్ రేసులో ఉన్న ఆశావహుల లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. మార్చిలో కొలువుదీరిన జీవీఎంసీ కౌన్సిల్ పదవీ కాలం మార్చి 2026 మార్చి 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28న ప్రస్తుతం కౌన్సిల్ చివరి సమావేశం నిర్వహించబోతున్నారు. గతేడాది వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాసం పెట్టి టీడీపీకి చెందిన పీలా శ్రీనివాసరావు మేయర్ అయ్యారు. కేవలం కొద్ది నెలలకే ఆయన పదవీ కాలం ముగియనుండడంతో వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే బరిలో ఉంటారా లేక కొత్త ముఖాలు వస్తాయా అన్నది ఉత్కంఠగా మారింది. విశాఖ నగరాన్ని మరింత విస్తరించాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. భీమిలి, గాజువాక, అనకాపల్లి సమీపంలోని గ్రామీణ మండలాలను కార్పొరేషన్లో కలిపి వార్డుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 98 నుంచి 150కి పెంచే అవకాశం ఉంది. ఇందుకోసం వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా తయారీకి సమయం పడుతుంది. కాబట్టి ఎన్నికలు ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ తర్వాతే ఉండవచ్చని సమాచారం. ఈలోపు జీవీఎంసీ పాలన స్పెషల్ ఆఫీసర్ చేతుల్లోకి వెళ్లనుంది. జీవీఎంసీ మేయర్ పీఠం కోసం కూటమిలోని 3 పార్టీల మధ్య పోటీ మొదలైంది. టీడీపీ నుంచి ప్రస్తుత మేయర్ పీలా శ్రీనివాసరావు తన గవర సామాజిక వర్గం అండతో మళ్లీ అవకాశం ఆశిస్తున్నారు. మరోవైపు జిల్లా అధ్యక్షుడు పట్టాభి కూడా యాదవ సామాజిక వర్గం కోటాలో మేయర్ సీట్ను ఆశిస్తున్నారు. ఇక విశాఖ నగరంలో భారీగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లను జనసేన నమ్ముకుంది. ఈసారి మేయర్ పీఠాన్ని 2.5 ఏళ్ల చొప్పున పంచుకోవాలని జనసేన పట్టుబడుతుంది. మరోవైపు గతంలో విశాఖ తొలి మేయర్ సీటు గెలిచిన రికార్డు తమకు ఉందని, ఈసారి కనీసం ఒక ఏడాది మేయర్ పదవి లేదా కీలకమైన డిప్యూటీ మేయర్ పదవులు ఇవ్వాలని బీజేపీ కోరుతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన కూటమికి జీవీఎంసీ ఎన్నికలు ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారాయి. అటు వైసీపీ కూడా కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని చూస్తుంది. అయితే ఓట్ల సంఖ్య పెంచడం వల్ల కొత్త సమీకరణాలు మొదలవుతున్నాయి. ఓటర్ల జాబితా మార్చి 9లోగా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. విశాఖ మేయర్ పీఠం ఇప్పుడు ఒక హాట్ కేక్ లా మారింది. తెలుగు తమ్ముళ్ల మధ్య పోటీ, మిత్రపక్షాల డిమాండ్లు, అటు ప్రతిపక్షం వ్యూహాల మధ్య వైజాగ్ కార్పొరేషన్ పోరు రసవత్తరంగా మారబోతుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగేలా కనిపిస్తుంది. మరి సాగర తీరంలో ఈసారి ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి.